తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం హర్షణీయమని బీజేపీ నాయకులు కడప సంపతరాయుడు అన్నారు. భారతదేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత పథకంలో తెనాలి రైల్వే స్టేషన్ను చేర్చడం సంతోషకరమని అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 27,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం చాలా మంచి పరిణామమని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా విశ్రాంతి గదుల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, ప్లాట్ఫామ్లపై ప్రయాణికుల సౌకర్యం కోసం ఎక్సిలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, వివిధ రకాల కారణాల వల్ల పనులు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం పనులు వేగవంతంగా చేసి రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరారు. భారతదేశంలో అన్ని రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుగా అమృత స్టేషన్స్లో తెనాలిని కూడా కేటాయించడం చాలా సంతోషదాయకం. ముందుగా ఈ కేటాయింపు చేసినందుకు రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 27,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంట్లో భాగంగా ఇక్కడ రెండో ప్లాట్ఫామ్లో ఉన్న లూప్ లైన్ని మెయిన్ లైన్గా తీర్చిదిద్దడం, అదేవిధంగా విశ్రాంతి గదులు నిర్మాణం చేయటం, అలా అన్ని చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్లని ఏర్పాటు చేయటం, ప్రతి ఫుట్ బ్రిడ్జికి కూడా ఎక్స్కలేటర్లు మరియు పెద్దలు ఎక్కడానికి లిఫ్టులు ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రతి స్టేషన్ కూడా ప్రజలందరికీ సంపూర్ణమైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేయడంలో కొంతవరకు స్పీడప్ లేని మాట వాస్తవమే, కానీ ప్రయాణిస్తున్న ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని, నడుస్తున్న రైళ్లను దృష్టిలో పెట్టుకుని కొంత పని లేటుగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇటువైపు రైళ్లను ఆపడానికి వీలుండదు, వచ్చే ప్రయాణికులను ఆపడానికి వీలుండదు, కాబట్టి పని చేయడంలో కొంచెం నిశ్శబ్దత ఉంటుంది. అనుకున్న టైంకి ఈ కార్యక్రమం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ కార్యక్రమం ఇంకా వేగవంతంగా చేయాలని, తెనాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పెంచాలని, ముందుగా బయట పార్కింగ్ దగ్గర కానీ ఒక చిన్న బాధ కలుగుతుంది. ఏంటంటే తెనాలి అని బయట కనపడకుండా షెడ్యూల్ రావడం ప్రజలందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. దానిపైన ఏమన్నా చర్య తీసుకుంటారేమో. నిన్నటి రోజున ఇక్కడ 12 అడుగుల వెడల్పున్న ఫుట్ బ్రిడ్జ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయటం, దాన్ని నిర్మాణం చేసేటప్పుడు కరెంటు ఆపటం, రైళ్ళు ఆపటం అన్నీ చేసి ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా తీసుకోవటం అధికారులు కానీ ఇటువైపు కాంట్రాక్టర్ చేయడం బాగుంది. ఇలాగే తొందరగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలకి మంచి మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా తెనాలి రైల్వే స్టేషన్ ఉండాలని, దానికోసం మేమందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తాం.